మన బంధానికి అడ్డంటూ ఏమీ ఉండరాదు పెద్దబాబు గారు. మీ సంతోషమే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. మీరు తెచ్చే మల్లెపూల కోసం ఎదురు చూస్తూ ఉంది మీ శ్రీమతి. హాయ్. పెద్దబాబు గారు. పెద్దబాబు గారు కాదు, శ్రీవారు. మీకోసం ఎదురు చూస్తా మీ ఊహల్లో మునిగిపోయాను శ్రీవారు. నా పార్వతి చెడిలో ఈ మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి. నా పార్వతి నాకు ప్రాణంగా ఉండిపోయింది. నీకు దూరం కాకూడదని, ప్రతి క్షణం దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాను. జీవితాంతం గుర్తుపెట్టుకునే మధుర క్షణాల కోసమే బ్రతకాలనిపిస్తుంది పార్వతి. నా దేవుడి మనసుని బాధ పెట్టే పని ఏదీ చేయకూడదని నేను కూడా అనుకున్నాను శ్రీవారు. మీరేం చెప్తే అది నేను చేయడానికి నేను తలాడిస్తేనే కాని మారు మాట చెప్పను. మనమిద్దరం ఒకటే సమయాన్నైనా అంతకన్నా ఎక్కువగా మన మనసులో సంతోషాన్ని గుర్తించే సందర్భం పార్వతి. ఒకరి కోసం ఒకరున్నారంటే ఆ ఆనందమే వేరు. నా కోసం, నేను బాగుండడం కోసం, నన్ను బతికించడం కోసం మీరు నన్ను కలిసినారు. మనసు చంపుకొని ఆ రోజు నిన్ను కలిసిన క్షణం నుంచి ఇప్పటి వరకు కోలుకోలేకపోయాను పార్వతి. ఆ రోజు జరిగింది మర్చిపోండి పెద్దబాబు గారు. చేదు జ్ఞాపకాల్ని ఒగ్గేయండి. నా దేవుడు మనసులో తీపి జ్ఞాపకాలు మాత్రమే ఉండాల, అంతే. ముందు నా శ్రీమతికి ఈ తేనె తీపి కంటే నాకు మధురమైన తీపి కావాలి.
తీయగుందో మాటల్లో చెప్పలేను. తలచి తలచి వెతికే కన్నులివిగో, తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో, ఎదురు చూసి చూసి ఎంత కాలమైనా జత చేరకుండా సజారిపోయేనా. తలచి తలచి వెతికే కన్నులివిగో, తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో, తెలిసి తెలియని ఊహలో కలిసి కలవని దారిలో ఎటు వెళ్ళిందో మనసే. ఏం చేస్తున్నావు పార్వతి? లైట్స్ నా వంకే చూస్తున్నాయి శ్రీవారు. సిగ్గు ముందు కళ్ళు మూసుకుంటే కనబడదు కదా. కానీ ఆ దీపాలు చూస్తూనే ఉన్నాయి కదా, అందుకే ఆర్పేస్తాను. ఎన్ని లైట్స్ ఆర్పినా వెన్నెలాంటి అందం మెరుస్తూనే ఉంటుంది. ఏమైంది దీనికి? నీలాంబర్కి నిల్చున్న చోటు కూడా లేకుండా పోయేలా ఉంది. పార్వతి పెద్ద కోడలిగా ప్రమాణ స్వీకారం చేసేలా ఉంది. దీన్ని నమ్ముకున్నందుకు చాలా చాలా నష్టపోయాను. చీప్రాంటీ, చీప్రాంటీ, ఏయ్, దూరంగా ఉండు. నీతో ఉంటే నాకు కూడా నిలువ నీడ లేకుండా పోయేలా ఉంది. ఇప్పుడు ఏమైందంటీ? ఏం కాలేదు చెప్పు. సర్వం ఆవిరైపోయింది. ఇక నీతో మాట్లాడాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసి పారేయాలి. ఈ 2000లో 1000 పట్టుకో. చీప్రాంటీ, నాకు దూరంగా జరగడానికి నువ్వు ఎందుకిలా ఇబ్బందులు పడుతున్నావు? ఇన్నాళ్ళు ఆశలు చూపించినా నా వేళల్లోనే ఏదో ఒకటి పట్టుకో. సరే, కళ్ళు మూసుకొని మరీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. దేవుడా దేవుడా దేవుడా, దీనికి దూరమయ్యే వేలు పట్టుకునేలా చేసే. దేవుడా 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 దేవుడా. ఇదేంటి, వేలు పట్టుకున్నానా ఇంకేదైనా పట్టుకున్నానా? హాయ్, నెక్లెస్, నా బంగారం. ఆంటీ, ఇది నీకు బాగుంటుందా? నిజంగా నాకేనా? అవును, ఇదిగో ఇది కూడా నీకే, తీసుకో. వావ్, సూపర్ గా ఉంది. ఎన్నున్నా నీ దగ్గర? ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నీ దగ్గర ఏమీ లేదనుకున్నాను. బాగానే ఉన్నాయన్నమాట. నువ్వు మోయలేనంత బంగారం ఉందా ఆంటీ? ఇప్పుడిప్పుడే బయట పెడుతున్నానన్నమాట. ఇంకా ఇదిగో ఇవన్నీ నీకే. ఈ సూట్ కేసే నీకు ఇచ్చానని ఫిక్స్ అయిపోయాను. ఈ పెట్టెలో క్యాష్ కూడా ఉంది. అన్ని 2000 నోట్లే. అల్మారీలో పట్టు చీరలు కూడా ఉన్నాయి. అవన్నీ నువ్వే తీసేసుకో, సరేనా? ఓ, ఇవన్నీ నాకేనా? ఆ, నా గుండె ఆగిపోయేలా ఉంది నీలమ్మా. నా వేలు పట్టుకొని నాకు దూరం అవ్వాల్సిన పని లేదాంటీ. నువ్వు కూడా నన్ను ఆశ్రయించుకున్నా పర్లేదు. ఇవన్నీ నేనేం చేసుకుంటాను చెప్పు? అందుకే నీకే ఇచ్చేస్తున్నానులే. మనం ఎలా విడిపోతాం నీలమ్మా? ఇద్దరం ఒక్కటే. నగలు క్యాష్ ఉన్న పెట్టె ఇవన్నీ దాచిపెట్టు. నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా వదిలేసున్నానా? నేనెలా జట్టు మారిపోతాను? ఆవేశంలో ఏదో అలా అంటాను కానీ ఆలోచిస్తే నువ్వు లేకపోతే నేను బతకలేను నీలమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. రేపు నీకు బ్లాంక్ చెక్ ఒకటి ఇస్తాను. ఓ 25 కోట్లు రాసుకొని నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకో. ఆంటీ, ఆంటీ, షాక్ అయినట్టుంది. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందిలే.
శ్రీవారు ఇంకా తెల్లారలేదనుకుంటున్నారా? పొద్దు పొడిచి చాలా సేపైంది. శ్రీవారు హమ్. శ్రీవారికి ఇంకా బద్ధకం పోయినట్టు లేదే. మీరింకా హాల్లోకి రాకుంటే రాత్రి ఏం జరిగినాదో అని అందరూ గుసగుసలాడతారు. లేవండి పెద్దబాబు గారు, లేవమంటే లేవరే. మళ్ళీ పొద్దుపోయేదాకా పడుకుంటారా? లేవండి. రాత్రి అయితే మంచిదే కదా, మళ్ళీ మురిపాలు ముద్దులు ఉంటాయి కదా. అట్లాంటివేమీ ఉండవు. పదండి, లేచి స్నానం చేయండి. ఆహా, ఈ రూమ్లోనే ఇలాగే బాగుంటుంది. బయటికెళ్తే నీలాంబరి, గొడవలు, సమస్యలు అన్ని. అదే ఇక్కడుంటే ఇలా పెనవేసుకుని నేను స్నానం చేసినాను. తమరు హద్దుల్లో ఉంటే మంచిది. కావాలంటే మళ్ళీ ఏంటి? అదే మళ్ళీ మళ్ళీ. ఒకేండి, ముందు కొంచెం కూడా మీకు సిగ్గే లేదు. ఆహా, నువ్వేమనుకున్నావు? అదే కదా మళ్ళీ కావాలంటున్నారు. నువ్వు అనుకున్నది అనుకుంటే అది ఇంకా సంతోషం. మరి మీరేమనుకున్నారు? ఆ, నేను ముద్దమ్మని అడుగుదాం అనుకున్నాను. నువ్వు హద్దు దాటడం గురించి అనుకున్నావు. అదైనా మంచిదే కదా, ఇంకా సంతోషం. అట్లాంటిదేమి ఇప్పుడు కుదరదు. కానీ ముందు లేవండి. అబ్బా, రాత్రి ఇంత తొందరగా తెల్లారిపోవాలా? పగటిపూట కన్నా రాత్రిపూట ఎక్కువ గంటలుంటే బాగుండేది కదా. ఆఫీస్ పనులంటే పరిగెత్తుకుంటూ వెళ్ళే శ్రీవారు ఇప్పుడు పగలే వద్దంటున్నారే. అది ఒకప్పుడు. ఇప్పుడు నా శ్రీమతి అన్ని రకాల వంటలు నా కోసం సిద్ధం చేసి పెడితే సంతోషంగా ఉంటాను. ఇంకా చాలా ఆపండి. ఎప్పుడు వంట గురించేనా? నేనెంత తంటాలు పడుతున్నా మీకేం తెలుసు? అందుకే అంటున్నాను, నువ్వు సైలెంట్ గా నాకు సహకరించు. మొత్తం వంటంతా నేనే చేసుకుంటూ వెళ్ళిపోతాను. వేడి సగల మధ్య నీ వంటి మీద చెమట చుక్కలను తూడుస్తూ అందమైన మలుపులు, వలపులు, తలపులు. ఆపండి ఆపండి, ఇక నేనేం వినను. టైం అయినది, బేగ స్నానం చేసి రండి. ఆకు పార్వతి, ఆకు. మిమ్మల్ని పార్వతి, రండి. హరే. అఖిల, ఈ పేపర్ చూసావా? ఇంటి పరువు ప్రతిష్ఠ నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తుంటే ఇలా జరుగుతోందేంటి? అమ్మగారు, అయ్యగారు, కాఫీ తాగండి. వద్దు పార్వతి, ఏమైంది డాడ్? రోజు రోజుకి ఇంటి పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నాయి నాన్న. అమ్మా, ఏదైనా ప్రాబ్లమా? అమ్మ అనుమతి, ఆశీర్వాదం లేకుండా ఏ పని చేయని నువ్వు చేసిన ఈ పనికి సంతోషంగా ఉంది పెదబాబు. కానీ కంపెనీలను షట్ డౌన్ చేసి నీలాంబరి ఎత్తుగడలకు చెక్ పెట్టినందుకు ఆనందంగా ఉంది. అయితే పేపర్లో న్యూస్ ఏంటి అలా వచ్చింది? న్యూస్ అంటేనే అంతే అమ్మా. మరోవైపు నుండి కూడా ఒక ప్రకటన ఇవ్వండి. వీరభద్రస్వామి ఉత్సవాలు పూర్తయ్యేదాకా అందరికీ సెలవులిచ్చామని, కంపెనీలు మూత పడలేదని ప్రకటించండి. మామ్, మామ్, చిన్నబాబు, మామ్, బ్రో లైఫ్ లో ఇంకా డిస్టర్బెన్స్ అనేది ఉండదు మామ్. చూడండి.
పెదబాబు, ఉత్సవాలు మొదలవక ముందే ఆ రాక్షసి సంగతి తేల్చి పారేస్తానని చెప్పాను కదా, అదే జరగబోతోంది. కోర్టుకు సెలవులున్నా చిన్నబాబు సాధించుకునొచ్చాడు. ఐశ్వర్య, పార్వతి, అమ్మగారు. వాళ్ళిద్దరిని ఈడ్చుకురండి. అట్టకి. అలాగే ఆంటీ. ఇది కూడా ఒక గేమ్. నీలమ్మా, హాల్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మనం కూడా వెళ్లి చర్చిలో కూర్చుందామా? అక్కర్లేదంటీ, మనదాకా వస్తే అప్పుడు వెళ్ళొచ్చులే. వచ్చింది. ఏంటి పని మనిషి పార్వతి వచ్చిందని చెప్తున్నావా ఐశ్వర్య? పని మనిషి మీ సావు కబురు అట్టుకొచ్చింది చిన్నమ్మ గారు. ఏంటే వాగుతున్నావు? నీతో వాదన అనవసరం ఆంటీ. నీలమ్మరి రా, ఆంటీ వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకు? నేనెందుకు రావాలో విషయం చెప్పండి. చెప్తే గాని రావా? పర్మిషన్ లేకుండా మీరు నా రూమ్ లోకి రావడమే తప్పు. పైగా మ్యాటర్ చెప్పకుండా నన్ను రమ్మనడం ఇంకా తప్పు. ఏంటి సోది మాట్లాడుతున్నావు? అమ్మగారు పిలుస్తుంటే రావా? రా. ఏయ్, నన్నే పట్టుకుంటావా? వదిలి చెయ్యి. సంపేస్తాను ఎక్కువ మాట్లాడావంటే. నోరు మూసుకొని పదా. ఇదేదో తేడాగా ఉంది నీలమ్మా. మూసుకుని వెళ్ళడం మంచిదే. నువ్వు నోరు మూసుకో అంటే. పదా. ఏయ్, వదులు. రండి. వదులు. ఏయ్, రండి. వదులు. ఏయ్, ఏయ్, రా. వదులు. మామ్ వస్తున్నారు. వదులు. వదులు. ఆ! ఆ! ఏయ్! ఏమైందంటే మర్యాద లేకుండా లాక్కొని వస్తున్నారేంటి? ఇంట్లో నుంచి గెంటేసే టైం కూడా వచ్చింది. అందుకే తీసుకురమ్మని చెప్పాను. అంటే అసలు మళ్ళీ ఏమైంది? ఏంటి నీలాంబరి, విడాకుల పత్రాలు రాగానే షాక్ అయ్యావా? కోర్టుకి సెలవున్నా పని ఎలా అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నారు, అంతే కదా? పాపం షాక్ లోనే ఉందనుకుంటా. ఆ, అంటే అంటే అసలు అసలు ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని ఎదిరించింది కేవలం ఈ ఇంట్లో నా స్థానం కోసమే. మీరు డివోర్స్ పేపర్స్ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోమ్మంటే మీరు మాట తప్పినట్టే. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మీరిలా మాట తప్పితే ఘట్టమనేని అఖిలాండేశ్వరని గొప్పలు చెప్పుకోకండి. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. నా పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. నా కొడుకు ప్రేమించింది నిన్నే అనుకుని పొరపాటు పడ్డందుకు నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకున్నాను. తన మనసులోనే నువ్వు లేనప్పుడు నీకోసం నేను మాటివ్వకూడదు. అసలు నీలాంటిదంతా మాట్లాడకూడదు.